ఆ! ఇక్కడ సేవించి తరించమని అన్నారు. సేవించడం అంటే ఏంటి? ఎలా సేవిస్తాం ఆయనను? నవభక్త నవరస నవ విధాల దీంతోటి దీంతోనే. అర్చన సేవన అది ఆ! ఉంది కదా. అర్చన అంటే ఏంటి? స్తుతి చేయడం. ఆ! స్తుతి చేయడం. స్తుతి తర్వాత ప్రార్థన, ఉపాసన చేస్తూ తర్వాత ఇప్పుడు ఒక చెట్టు ఉంది. ధ్యానించటం. ఆ! చెట్టునేం చేస్తాము? దాన్ని సేవించడం అంటే? నీళ్లు పోసి దాన్ని ప్రేమగా హ్మ్. పెంచడాన్ని. కదా! సో, ఉమ్. అట్లాగే మరి ఆయన మనల్ని ఎందుకు పంపించాడు ఇక్కడికి? అది నువ్వు ఎక్స్‌పీరియన్స్ అవ్వు. అవునా? ఏం ఆ. ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి? నన్ను తెలుసుకోమని చెప్పి ఆ! పంపించాడు. అర్థమేనా? ఆయనని తెలుసుకోవాల్సిన పని మనకేముంది? అంటే జీవనం యొక్క అంత్య హ్మ్. ఉత్కృష్టమైన స్థాయి హ్మ్. జీవ బ్రహ్మైక ఐక్యం. ఆ! ఐక్యం. సో, కాబట్టేంటి ఇప్పుడు ఆయనని తెలుసుకుంటే నువ్వు ఆయనలాగా ఉండడానికి అవకాశం ఆయన ఉంటది. ఆయన అర్థమైందా? లక్షణాలన్నీ మనం ఆ! తెలుసుకొని మనం తెలుసుకొని మంచి మోక్షం వైపు మనం వెళ్ళొచ్చు. మోక్షం అంటే ఏంటి? ఇంకా కొన్ని స- ఎన్నో యుగాల వరకి మనకి జన్మ ఉండదు. ఉమ్. అర్థమైందా? పరాంతకాలం వరకి మనకి జన్మ ఉండదనమాట మోక్షం వచ్చినప్పుడు. అంటే ఏంటి? అప్పుడేమైపోతుంది ఆ ఆత్మ? పరమాత్మలో కలిసిపోతుంది. కలిసిపోతుంది. ఆ! కలవడం అనేది ఉండదు. అంటే ఇప్పుడు సాయుధ్యము ఆ! సాలోకము అట్లాంటిది. సామీప్యము అంతే. అంతే ఉంటది సారూప్యము. గాని వినండి. ఫస్ట్ సారు సారూప్యం. అట్లుండదు. అవన్నీ వేరే. ఆవిడ అదే. ఇంకో రకంగా చెప్తున్నా. అది అలా ఉండదు. సో, వినండి. ఇప్పుడు మనకి థింగ్స్ ఉంటాయి. ఉమ్. ప్రతి థింగ్ ఒక దాంట్లో వేస్తే అన్నీ మిక్స్ అయిపోతాయా? అవును. లేకపోతే కొన్ని కావచ్చు కలిసిపోతాయా? కలిసాయి. కాకపోవచ్చు. ఆ! అర్థమైందా? అట్లాగే ఇప్పుడు ఈ ఆత్మ, పరమాత్మ అనేది ఒక్క దాంట్లో ఉన్నంత మాత్రాన అవి 2 కలవవు. 2 ఉమ్. ఒకటేగా కాదెప్పుడు గూడా. అర్థమైందా? ఓకే. ఆ. ఆ! సో, ఇప్పుడు నూనె ఉంది, నీళ్లు ఉన్నాయి. ఈ కలవవు. 2 కలవదు. లిక్విడ్సే. అవును. పైన తేలుతుందా లేదా? సో, అవును. అదనమాట. అర్థమైందా? ఓకే. ఆ! ఉమ్. 2 ఒక దాంట్లో పోసిన మిక్స్ చేసినంత మాత్రాన అది మిక్స్ అయిపోయినట్టు కాదు. ఇప్పుడు ఉమ్. పాలు, నీళ్లున్నాయి. మిక్స్ అయిపోయినట్టు కలిసిపోతుంది. ఆ. మనకనిపిస్తుంది. కానీ హంసకి క్షీర నీర కానీ న్యాయం ఉంటుంది. ఆ! అర్థమైందా? హ్మ్. అంటే ఏంటి? మనము చూడలేని దాన్ని అది చూడగలిగింది. ఆ. అవునా? ఆ, కరెక్ట్ మేడం. సో, అంటే ఏంటి? లోకములో మనకు తెలియట్లేదు. ఇప్పుడు పాలవాడు తీసుకొచ్చాడు పాలు. అప్పుడు ఎవరు గుర్తుపడతారు? అమ్మ అంటుంది. ఏమంటుంది? నీళ్ళ ఇందులో ఉంది పాలు ఆ! కల్తీ ఉంది అని. ఎందుకు అని అంటుంది. అంటే ఏంటి? తనకు ఆల్రెడీ పాలు ఎలా ఉన్నాయో తెలుసు. ఉమ్. అర్థమైందా? తను చూసింది. ఎక్స్‌పీరియన్స్ అయ్యిందక్కడ. ఎక్కడ? ఆవు దగ్గరికి వెళ్లి ఆవులే వాళ్ళ దగ్గర ఉన్నాయో ఎప్పుడో ఏదో చూసింది. ఆ పాలు, ఈ పాలను గమనించింది. తెలుసుకుంది. కాబట్టి తనకర్థమైంది. పిల్లవాడొచ్చంటాడు, "అమ్మ ఎందుకమ్మా తెల్లగా ఇంత మంచి తెల్లగా పాలే ఉన్నాయి గదా! నీకు నీళ్ళెక్కడ కనిపిస్తున్నాయి" అంటాడు. అప్పుడు మీరేమంటారు? మనమేమంటాము? "అరే! నీకు తెలీదు బేటా ఇప్పుడు, తర్వాత నీకు తెలుస్తది" అంటాం. అవునా? అంటే ఉమ్. ఎక్స్‌పీరియన్స్ అయ్యేంత వరకి మనకు తెలీదు. అవునా? ఉమ్. ఆ ఉమ్. ఎక్స్‌పీరియన్స్ అనేది ఎప్పుడొస్తది? మనం తెలుసుకున్నాం. ఎప్పుడైతే తెలుసుకుంటామో. అర్థమైందా? సో, అదనమాట. హ్మ్. ఇప్పుడు నీళ్ళు, పాలు 2 కలిసినట్టు మనకనిపిస్తుంది. కానీ తనకి తెలియలేదే. తనకి తెలిసింది గదా హంసకి. ఇక్కడ పిల్లవాడికి తెలియలేదు. అమ్మకి తెలిసింది. అర్థమైందా? అంత మాత్రాన మనకు ఉంది, లేదు అని చెప్పడానికి లేదనమాట. అన్నీ ఉన్నాయి. సో, ఇక్కడ భగవంతుడు ఆత్మ, పరమాత్మ 2 ఎప్పటికి కూడా కలవవు. ఈ 3 ఆహ్, ఏంటి అనాది పదార్థాలు. ఏవేవవి? ఆత్మ, పరమాత్మ, ప్రకృతి. ప్రకృతి. ఈ ప్రకృతి. 3. అర్థమైందా? ఈ 3 ఒకటికొకటి కలవవు. ఎప్పుడు వేరు వేరే అవి. అర్థమైందా? కానీ భగవంతుడు అన్నిటిలో ఉన్నాడు. జడ పదార్థములో ఉన్నాడు. చేతన పదార్థములోనూ చేతనా ఉన్నాడు. చేతంలో. ఆ! ఉన్నంత మాత్రాన ఆయన ఇది, ఈ ఆత్మ ఇది 2 ఒక్కటి కాదు. క్లియర్? మూడేం చెప్పినారు మేడం? ప్రకృతి. జీవాత్మ, ఆ! పరమాత్మ, ప్రకృతి. ఓకే. ఆ! ప్రకృతి. హ్మ్. ఇప్పుడు పరమాత్మ ఏంటి? ఆయన చూస్తూ ఉంటాడు. ఎవరిని ఉమ్. చూస్తుంటాడు? జీవాత్మను. మరి అవును. జీవాత్మకేం గావాలి జీవించాలి అంటే? ప్రకృతి సహాయం ప్రకృతి. గావాలి. ఆ, ఆ! కరెక్ట్. కాబట్టి ప్రకృతి గావాల్సొచ్చింది. అందుకనే ఈ 3 అనేవి ఎప్పుడూ కూడా ఒకటి కాదు. ఇవి అనాది పదార్థాలు. ఎప్పటినుంచో ఉన్నవి అవి. ఈ ఉమ్. ప్రకృతి అంటే మనకు గనిపించే ప్రకృతి గాదు.
రజస్తమస్ మూల ప్రకృతి. మూడు సత్వ మూల రజస్తమ ప్రకృతి. అనేది ఏవైతే ఉమ్. ఉన్నాయో ఆ పదార్థాలను ప్రకృతి అంటాం. ఓకే, ఇప్పుడు మనకి ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి కనిపిస్తాయా? కనిపించవు. కనపడవు. మళ్ళీ మనం ఎలా చేస్తాము? దేంతో చూస్తాము? అణువులతో, ఎలక్ట్రాన్ అణువులు. మైక్రోస్కోప్ తోటి చూస్తాం. చూస్తాము. మళ్ళీ ఇప్పుడు ఆకాశంలో నక్షత్రాలు, నక్షత్రాలకి బియాండ్ గా ఇంకేమో ఉన్నాయి, అవన్నీ మనకు కనిపిస్తాయా? కనపడవు. కనిపించవు. కనిపించవు. ఇంకేముందో కూడా తెలియదు. అవునా? సో అదే తెలియనప్పుడు మనకి ఇంకా మన లోపల ఉన్న భగవంతుని, మన కళ్ళు ఉన్నాయి, మన కళ్ళు మనకు కనిపిస్తాయా? ఆ, ఎంత నియరెస్ట్గా ఉందండి. నా కన్ను ఎలా ఉందో నాకు ఎలా తెలుసు? అవును. అద్దంలో చూసుకుంటే తెలుస్తుంది, కానీ తర్వాత తెలియదు కదా. ఉమ్. ఆ అద్దంలో చూసింది అది కరెక్టో కాదో మరి నాకు ఎలా తెలుస్తుంది అది? కుడి అవునా? ఎడమగా కనపడుతుంది మళ్ళీ అది. అంతే కదా. అంటే అది అక్కడ ఉందని ఎక్స్పీరియన్స్ అవుతున్నాం, అంటే దాన్ని నమ్ముతున్నాం. అంతే. అవునా? సో ఇప్పుడు మరి కన్ను చూసి మనకి ఎలా చెప్తుంది అది? ఆ సిగ్నల్ ఎలా వస్తుంది? అవునా? లోపల వెనకాల ఇంద్రియ ఉన్న రూపం, చైతన్యం ఆ వల్ల. చైతన్య చైతన్య పదార్థం మందిరం ఉంది ఒకటి. ఉన్నప్పుడే ఇంద్రియం ఆ పనిచేస్తుంది. అదే. సో ఆ చైతన్య పదార్థానికి ఎవరు చెప్పారు? ఎవరున్నారు? ఆత్మ ఉంది. ఆత్మలో ఎవరున్నారు మళ్ళీ? పరమాత్మ. పరమాత్మ. పురుషుడే ఉన్నాడు కదా మేడం. ఉమ్ ఆత్మ. ఇప్పుడు దీన్ని మూవ్ చేయాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అనే చేతన పదార్థం ఆత్మ ఉంటే సరిపోయిందా? ఆత్మ ఉంటే దానికి అంత ఎవరిచ్చారు? అలాగా ఉన్నది. మరి ఇప్పుడు చెట్టులో కూడా ఒక ఆత్మ ఉంది కదా, అన్నిట్లో ఆత్మ ఉంది కొన్నిట్లో కదా. సో మరి వాటన్నిటికీ ఇప్పుడు పక్షులు, జంతువులు ఇవన్నీ ఉన్నాయి. మరి వాటన్నిటికీ మేధస్సు లేదు కదా, బుద్ధి అనేది లేదు. అవునా? అవేంటివి? అవి అంతా కూడా భోగజీవి, అదంతా కూడా భోగిస్తుంది అంతే. ఓకే. అంటే పూర్వపక్షి, ఇంకో పక్షి మాదిరి మీరు చెప్పేది. కరెక్ట్, కరెక్ట్, అంతే. సో అలా అన్నమాట. దానికి కర్మ చేయడానికి లేదు కదా, జస్ట్ ఉన్నది అనుభవించటమే. అంతే, ఉమ్. అంతే. ఎందుకంటే దానికి ఇంకా ఎవరు ఎంత బాధ పెట్టినా కూడా అదంతే అయిపోవాలి, అంతే. ఇప్పుడు మనకు చీమ కనిపిస్తుంది, చీమని ఏం చేస్తాము? కుడుతుందేమో అని చెప్పేసి దాన్ని చంపేస్తాం మనం. అవునా? ఆ దాన్ని ఎప్పుడైతే చంపావో మనకు నష్టం కలిగిందే గాని దానికి ఇంకో కొత్త జీవితం వచ్చేసింది తొందరగానే. దానికి ముక్తి జరిగింది అది. దాని ముక్తి కర్మక్షయం ఆ అయిపోయింది. దానికి ఎన్నో సంవత్సరాలు బాధపడాల్సింది ఉండే, మనం వెంటనే దానికి మోక్షం ఇచ్చేసినాము. మనము మనకి పాపం వచ్చింది. వచ్చింది. అంతే. పాపం మూట కట్టుకున్నాం. ఆ, అదే. సో అట్లాగా. సంచితం సంచితం పోగు యా. చేస్తున్నాం. చేసుకుంటూ ఉన్నాం మనం. సరే. సో వేద భగవానుడు సమస్త లోకాలకి ఆరాధ్యుడు, మాననీయుడు. మేము ఆ జగత్పాలకుణ్ణి సేవించి తరింతుము ఆ పూర్ణ పురుషుని భక్తి భావముతో. ఇక్కడ పురుషుడు అంటే ఏదో ఆకారం ఉంది అని అనుకోవద్దు. ఆకారం పరమాత్మ. ఉంటే ఆకారం ఉంటే ఇవన్నీ చేయలేడు. అర్థమైంది? ఇప్పుడు మనలో ఆత్మ ఉంది, అది ఒక శరీరంలో ఉంది ఇప్పుడు ఇది. అవునా? ఇప్పుడు ఈ శరీరంలో ఉన్నది ఇంకో శరీరంలోకి వెళ్ళగలుగుతుందా? లేదు. లేదు. సో అదనమాట. అంటే ఆయన రూపమే తీసుకుంటే ఇప్పుడు రూపం తీసుకోవాల్సిన పనేముందమ్మా? సృష్టినే నిర్మాణం చేసిన తర్వాత ఈ నక్షత్రాలు అవి ఇవి ఎన్నో మండలాలు అన్నీ చేసిన తర్వాత ఆయనకి రూపంతో ఏం అవసరం ఉంది? లేదు. మనకు చేయించాలన్నా కూడా ఏదైతే తట్టుతున్నాడో అలా కూడా చేస్తున్నాడు కదా. అవునా? ఎవరినో చూసి చేయాలని కూడా, అంటే ఆయననే ఇట్లా వచ్చి ఈయన రూపం తీసుకోవాల్సిన పని కూడా లేదు. లేదు. సంకల్పం ఎందుకంటే మాత్రమే ఆ సృష్టింపవతి. అంతే. సో ఇంత సృష్టిని చూస్తుంటే మనకు అర్థమైతే లేదా కదా. సరే, ఇప్పుడు కృష్ణుడు వచ్చాడు, రాముడు వచ్చాడు, ఒక సృష్టిని నిర్మించాడా? లేదు. లేదండి. అది మహాపురుషులు, వాళ్ళంతా కూడా గొప్పవాళ్ళు, చాలా గొప్పవాళ్ళు, భగవంతునికి దగ్గరగా ఉన్నవాళ్ళు, మహాపురుషులు వాళ్ళంతా. కానీ వాళ్ళు ఎందుకు వచ్చారు? ఏమైంది అంటే వాళ్ళు మోక్షంలోనే ఉన్న వాళ్ళు, అటువంటి వాళ్ళే. అర్థమైందా? వాళ్ళు చెప్తారు ఏమని? నాకు ఇప్పుడు శరీరం ఇస్తే నేను కొంచెం అక్కడికి వెళ్ళి వీళ్ళందరినీ మంచిగా చేసి వస్తాను. అందుకే వాళ్ళ పని అయిపోయిన తర్వాత వెంటనే వెళ్ళిపోతారు, ఇంకా ఉండరు వాళ్ళు. అర్థమైందా? సో వాళ్ళ పర్పస్ని కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయారు కదా, మరి వాళ్ళకి ఏమొస్తుంది జన్మ అంటే వాళ్ళు మోక్షంలోనే ఉంటారు. మనల్ని ఉద్ధరించడానికి కోసం. అంతే. అజుడు, అజహ. అంతే, అవునండి. ఆయన ఎవరు? అజహ ఎవరు? భగవంతుడు అజహ అంటాం. భగవంతు అదే. జన్మ లేదు ఆయనకి, అందుకే అంటున్నాం అది. సో అదనమాట.
ఐశ్వర్య ప్రదాత అయిన ఓ దేవా, మాకు సమస్త ఐశ్వర్యాలను పశు సంపదను ప్రసాదించు. విద్వాంసుల శోభన బుద్ధి మమ్ములను పవిత్రము చేయుగాక. ఎవరైతే విద్వాంసులు ఉన్నారో వాళ్ళు మనం చెప్తారు, తర్వాత మన బుద్ధి కూడా వాళ్ళ బుద్ధికి అనుకూలంగా ఉండాలి, అంత హయ్యెస్ట్కి మనం వెళ్ళాలి అని చెప్పుకున్నాం కదా ఇందాక, అవునా? సో అదనమాట. అందుకని మోక్ష ప్రదాత అయినటువంటి నిన్ను విశ్వమంతయు పూజిస్తుంది కదా. సో అందరూ ఆయన్ని ఒక్కొక్క రూపంగా అనుకోవడంలో తప్పు లేదు, కాకపోతే సత్యం ఏంటో తెలుసుకోవడంలో అది తెలుసుకోవాలి, అదనమాట. ఇప్పుడు అందరూ మనం ఒక్కొక్కలాగా ఊహించుకోవడంలో తప్పు లేదు, ఎలాగైనా ఊహించుకో, ఏమైనా అనుకో కదండి. ఎందుకంటే కొంతమంది ఏమో భగవంతుణ్ణి మీరు అని ఎప్పుడైనా ఎవరన్నా అన్నారా భగవంతుణ్ణి? నేనైతే అనలేదు, మీరు అన్నారా? లేదు మేడం. లేదు, ఎవ్వరనరండి. నువ్వు అంటాం భగవంతునికి. ఎందుకు? ఆయన అత్యంత సమీపం మనకు, అర్థమైందా? అతని ఎదురుగా కంటే లేడు, లోపలే ఉన్నాడు కాబట్టి. స్నేహితుడైన, అంతకు మించిన స్నేహితుడు ఇంకా మనకి లోకంలో ఎవ్వరు దొరకరనమాట, అర్థమైందా? సో అందుకనే ఆయనను, అంత పెద్ద ఆయనను మనం నువ్వు అంటాం. నువ్వు వస్తున్నావా లేదా ఇప్పుడు నా దగ్గరికి? నాకు ఇవి ఇస్తావా లేదా అంటామా లేదా? అవునా? అవును. మనము భగవంతుని ప్రార్థన చేస్తుంటే ఇలాగే మాట్లాడతాం మనం. ఎందుకు నాకు అందువల్ల ఎందుకు ప్రధాన అయితలేదు? భక్తుడు అంటాం, రాముడు కృష్ణుడు అంటాం. అంతే, చూడండి. మీరు అని ఎప్పుడైనా అన్నామా? లేదు. మీరు అంటే ఏమైపోయింది? దూరం అయిపోయింది అది. అవును. సో నువ్వు అంటే ఎంత దగ్గర ఉందో ఆ దగ్గరతనం అక్కడ లేదు, అవునా? ఇప్పుడు మన అమ్మా నాన్ననే ఉన్నారు, వాళ్ళకైనా కూడా ఏమంటాం? మీరు అంటాం. నేనైతే అలాగే అంటాను, మా ఇంట్లో వాళ్ళందరం కూడా అలాగే అంటాం. అంటే మీరు ఇలా చెప్పారు కదా అని అట్లా అంటాం అనమాట, కరెక్టే మేడం. పెద్దలకు అవునా కదా? బహువచనమే పెద్దవాళ్ళకి వాడాలి. మనం అలాగే వాడతాం. సో పెద్దవాళ్లకు, చూడండి, గురువులకు అంత ఎప్పుడు దగ్గరగా ఉన్న బహువచనం. తల్లిదండ్రులకే మనం మీరు అంటున్నాం, అంటే ఎంత దూరం చేసుకున్నాం చూడండి, అవునా? అది అక్కడ అట్లాగే ఉంటుంది అది. రెస్పెక్ట్ కదా అది. రెస్పెక్టే. అంటే ఇప్పుడు మరి భగవంతుడు ఆయనకు రెస్పెక్ట్ ఎందుకు ఇస్తలేరండి? ఆయన అందరికంటే తక్కువ వాడా? అందరికంటే హైయెస్ట్ హైయెస్ట్ అయినా కూడా సర్వోత్కృష్ట. కానీ ఆయన మనకు చాలా సన్నిహితుడు, అతనికన్నా సన్నిహితుడు ఇంకా లోకంలో ఎవ్వరు లేరు, అదనమాట. అందుకే భగవంతుని ఏమన్నారు? స్నేహితుడు అన్నారు. సో అది అందుకని ఆయనతో స్నేహితుడు. మాట్లాడుకోవాలి. అంతే, సర్వేశ్వర్ మొత్తం మనకి అందరికంటే కూడా మంచి స్నేహితుడు. మనం ఎక్కడున్నా ఎప్పుడున్నా లేకపోయినా మనతోనే ఉంటాడు ఆయన, మనకి తట్టుతూనే ఉంటాడు, ప్రతి క్షణం తట్టుతూనే ఉంటాడు కదండి. సో అది అందుకనే మనము మన ఉదయాన్ని ఇలా మంచి ప్రార్థనతో మనము దగ్గరవుతూ అన్నింటినీ పొందుకుందాం, అన్ని సంపదలను మనము పొందుకుందాం. ఓం నమస్తే అండి, అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఇది ఒక్కొక్క వర్డ్ కి